नमो वासवाम्बायै नमः। మనం ఇప్పుడు 22వ తారీఖు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో అమ్మవారి పారాయణ జీవిత చరిత్ర 102 శ్లోకాలతోటి చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. అది మనకు నిన్న వాళ్ళు లాంచ్ చేశారు, ఎలా పాడాలి ఏంటి అన్ని మనకి నిన్న లాంచ్ చేశారు. ఆ వీడియోలు కూడా వస్తున్నాయి మనకి గ్రూప్ లో. అందరూ ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అది వస్తుంది. డౌట్ ఉంటే ఎవరన్నా నా నంబర్ కానీ శ్వేతది కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేస్తే మీకు గైడెన్స్ ఇస్తుంటారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మనకు ఒట్టిగే రాదు, తొందరగా రాదు. వాళ్ళు ముందుగానే మనకు 3 గంటలకు ఎంట్రీ చెప్పారనమాట. 7 o'clock కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కానీ 3 o'clock కి మనం ఎల్బీ స్టేడియంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన ఫోన్ నెంబర్ వాళ్ళకి చెప్తే అక్కడ మనది ఎన్రోల్ అయ్యి ఉంటేనే లోపల ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇవన్నీ గమనించుకోవాలి. ఇప్పుడు ఇంకున్నది మనకు 9 రోజులు 10 రోజులే ఉంది. ఈలోపు రోజుకు ఒకసారి మహిళలు మీరు ఆ లిరిక్ ని రోజు ఇంట్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అక్కడ వెళ్ళాక కూడా మనకు నాకు తెలిసి ప్రాక్టీస్ కంపల్సరీ ఉంటది. మనకు కొంచెం తేడా ఉన్నా రికార్డ్ రాదు. మన గుట్ట తరపు నుంచి అందరు సహకరించాలి, కరెక్ట్ ఒకటే థీమ్ గా పాడాలి. ఇదంతా మనం ఎన్రోల్ చేసుకోవడం ఒకటే గొప్ప కాదు, ఇది సహకరించడం మన మెయిన్ బాధ్యత. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఒట్టిగా రాదు. నిన్న అవన్నీ చెప్పారు కాబట్టి అందరూ పాటించండి. దాంట్లో వచ్చిన లిరిక్ రోజు వినండి. ఇప్పటి నుంచి వింటేనే మనకు వస్తుంది. యాక్చువల్ గా ఇవాళ వాడదామని కొన్ని ప్రింట్అవుట్స్ శ్వేత తీసుకొచ్చింది, కానీ మనకు టైం సరిపోలేదు. నేను కూడా వినడానికి కుదరలేదు. ఇప్పుడు ఇంతసేపు కాదా అంటే నేను వినాలి కదా. ఇప్పుడు 102 శ్లోకాలది నిన్న ఒకటి మనకి ఇచ్చారు, అది గ్రూప్ లో కూడా ఉంది. ఎవరి లింక్ వాళ్ళు ఇలా జిరాక్స్ చేసుకోండి. లిరిక్ మీరు ఫోన్ లోనన్నా యూట్యూబ్ లో అన్నా పెట్టుకొని దాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఈ 9 రోజులలో ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. ఎందుకంటే మనం చదివే జీవిత చరిత్ర వేరుంది, ఇది కొంచెం పదాలు వేరున్నాయి, లిరిక్ వేరుంది. ఇది మెయిన్ మనం అలవాటు చేసుకోవాలి కంపల్సరీ. అందరికి క్లియర్ అయింది కదా. నీకు ప్రింట్అవుట్ లో వస్తుందా అంటే నీకు ఫోన్ లో ఉంది, వాళ్ళు కూడా పీడిఎఫ్ దేనికి బర్త్డే కోసం ఇంకా 4 ఉన్నారు కానీ రాలేవాళ్ళు. మన దగ్గర ఉండాలి. 97 పేరు చెప్తాను. శమంతకమణి. అందరు
అంటే కాదు ఇవి దానికే నాకు ఇన్నేళ్ళు. పోయిన వారము బర్త్డేలు వచ్చిన వాళ్ళ 6 ఉన్నారు కానీ 2 వచ్చారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అక్కడ అమ్మవారి చీర డ్రా అయిపోయాక వాళ్ళకు కూడా బర్త్డే లేని వాళ్ళకి మ్యారేజ్ డేకి ద్రాక్షపల్లి సంతోష్ మాత, వనపల్లి సుజాత, పూర వీరమణి. మీరు అమ్మవారి డ్రా తీసాక అటు ఉండాలి. పెట్టిరు ఫోన్లో అలవాటు లేకపోతే ప్రింట్అవుట్ తీసుకొని మనకు రెడ్ కలర్ శారీస్ చెప్పారు. ఎరుపు రంగు చీర మనం కట్టుకొని వెళ్ళాలి. 3 o'clock వరకు అక్కడ ఉండాలి. రెడ్ కలర్ చీర మేడ్చల్ డిస్ట్రిక్ట్ మొత్తం రెడ్ కలర్ చీర. మళ్ళీ మీరు ఏదో కలర్ కట్టుకుంటే వేరే గ్రూప్ లోకి వెళ్తారు. ఎంట్రీ ఉండదని కాదు, ఉంటది కానీ వేరే సైడ్ వెళ్ళిపోతుంది. అదొక స్టేజ్ మీద అట్లా స్టేజ్ మీద మనం అలా డిఫరెంట్ ఇద్దరే వచ్చిండ్రు. జన్మదినం అమ్మవారి పారాయణానికి శుక్రవారం రోజు అమ్మవారి పారాయణానికి రెగ్యులర్ గా మన టెంపుల్ కి వచ్చి సేవ చేసుకుంటున్నందుకు బర్త్డేలు వచ్చినప్పుడు నా వంతు కానుకగా బర్త్డేలకు చీరిస్తున్నాను అన్నమాట. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. అమ్మాయిలు కదా డ్రా చీర ఇవి బర్త్డే చీరలు ఇవి. ఫస్ట్ డ్రా చేస్తున్నాయి. శమంతకమణి 52వ వారము అమ్మవారి కానుకగా శమంతకమణి గారికి గాల అమ్మవారి చీర వెళ్ళింది. చీరలు శుక్రవారం పూట వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా గారు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అందులో నుంచి వెళ్లిన డ్రా చీర ఇవాళ శమంతకమణి గారికి వెళ్ళింది. ఇది ఇప్పుడు బర్త్డేల చీరలు. జై వాసవి, జై వాసవి. నేను చింతల్ కుత్బుల్లా కొరకు మహిళా సంఘ విభాగంకు ప్రెసిడెంట్, తను ప్రధాన కార్యదర్శి. మేము 1,00,000 పూల పూజ చేశాము, 1,00,000 గౌరమ్మల పూజ చేశాము, రాష్ట్రకు 1,00,000 గదుల పూజ మేము చేస్తున్నాము. అది ఎన్నడంటే ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఆదివారం రోజున మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. అంటే అందులో ఎలా ప్రాసెస్ పెట్టామంటే మేము 500 కట్టిన వాళ్ళకు ఒకసారి ఒక గాజుల బెండిస్తాము. అందరినీ మంచిగా పూజ మీద కూర్చొని కుంకుమార్చన చేసుకొని భోజనం చేసి మేము ఇచ్చే పసుపు కుంకుమ స్వీకరించి మీకేమో అమ్మవారిది ఆశీర్వాదం ఉండాలి, మాకేమో మీ ఆశీర్వాదం. ఎందుకంటే మేము ఇటువంటి ఎన్నో చేయాలని మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. ఆ రోజు ఎలా రావాలంటే గ్రీన్ కలర్ సారీ కట్టుకొని రావాలి. ఆ రోజు కట్టుకొని మంచిగా కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పువ్వులు పెట్టుకొని అమ్మవారి లెక్క రావాలి. ఇప్పుడు మేమంటే ముక్కు పుడుకోం, లేని వాళ్ళు ముక్కు ఇప్పుడు టెంపరీ గా దొరుకుతుంది. అది తీసుకొని మంచి అమ్మవారి లెక్క రండి అందరూ వచ్చి. మేము టోకన్స్ పెడతాం, టోకన్ ద్వారా మంచిగా లైన్ గా కూర్చొని ఇష్టంగా. మళ్ళీ ఇంకొకటి కింద కూర్చొని వాళ్ళకు కూడా మేము చైర్స్ అరేంజ్ చేస్తాం, టేబుల్స్ పెడతాము. ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. మీరు ఇబ్బంది పడితే మాకు కూడా ఇబ్బంది. ఎందుకంటే మీరు మంచిగా వచ్చి సంతోషం. మళ్ళీ ఇంకొకటి మన లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ రానియడం ఆ రోజు మేము రాము అయ్యో అని అంటే మీ టోకన్ ఎవరికైనా ఇవ్వండి, ఆ టోకన్ ఇచ్చేస్తే నేను చీర గాజుల బండ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ టోకన్ లేని మాత్రం నేను లోపలికి రానివ్వను. ఎందుకు చెప్పండి, టోకన్ తీసుకొని డబ్బులు కట్టిన వాళ్ళేమో వెనక్కిపోతున్నారు, కట్టిన వాళ్ళేమో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మా అనుభవం మీద మేము నేర్చుకున్నాం. అదొకటి. మేము పెద్దగా హాల్ ఉంది, ఒక గేట్ కాడ ఒకరిని పెట్టాను, టోకన్ ఉంటుంది, లోపలికి రానిస్తాం. టోకన్ మర్చిపోదు.